నటించొద్దు. అందరూ తెరిచి చెప్పండి. మనుషుల ఎదుట, దేవుని ఎదుట నటించొద్దు. కనిపెడతాడు. ఓపెన్గా ఉన్నావు అనుకో, శుద్ధమైన ఆంతర్యం కలిగి ఉన్నావు అనుకో, కపటపు నడత దూరం చేసుకుని ఉన్నావు అనుకో, తప్పకుండా నిన్ను దీవిస్తాడు ఆయన. డెఫినెట్లీ దీవిస్తాడు. కుళ్ళుబోతు బుద్ధి పెట్టుకోవద్దు. అసూయ, ఈర్ష్య పెట్టుకోవద్దు. పట్టుకుంటాడు. కొంచెం కుళ్ళు వచ్చింది కదా నీకు, ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మనల్ని టెస్ట్ చేయటానికి కూడా అట్లా అనుమతిస్తాడు ఆయన. అర్థమైందా? బాగా చదివి మంచి జ్ఞానం కలిగిన నువ్వే వెనకబడతావు, సోదరుడేమో ముందు పోతుంటాడు. నీకు ఆశ్చర్యం, ఈర్ష్య ఏమన్నా కలిగిద్దా? ఏమన్నా కుళ్ళుకుంటావా? శరీరం ఉంది కదా, అందరికీ శరీరం ఉంది కదా, దీని తాలూకు లక్షణాలు పనిచేస్తుంటాయి. సేవకుడైనా విశ్వాస అయినా మన బుద్ధిని కనిపెడతాడు. అది కుక్క బుద్ధి మంచి బుద్ధి అనేది. కుక్క బుద్ధి నయం, విశ్వాసం కొన్ని విషయాల్లో. అట్లా ప్రతి పార్ట్లో దేవుడు కనిపెడతాడు, మన బుద్ధిని పరిశీలిస్తాడు. యథార్థంగా ఉండు, నిష్కల్మషంగా ఉండు, దేవుడు తీసుకెళ్తాడు, దీవిస్తాడు. ఆయన ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. అంతేగాని అవతల వాడిని తొక్కేయాలి, అవతల వాడిని తూలనాడాలి, అవతల వాడికి నెగిటివ్గా వ్యవహరించాలి, అవతల వాడికి ఫాలోయింగ్ ఒకవేళ పెరిగితే దాన్ని ఎలాగైనా ఎఫెక్ట్ చేయాలి. ఒక పిచ్చోడా, జనాలు ఒకవేళ ఎక్కువ మంది ఫాలో అయితే అదేమన్నా నా కిరీటం నాకు స్థిరంగా ఉంటుందా? నేను ఉంటానా? నన్ను ఎక్కువ మంది ఫాలో అయితే వాళ్ళు ఉంటారా? సేవకులకు చెబుతున్నాను, ఎందుకంటే ఈ లైవ్ వాళ్ళు కూడా వీక్షిస్తారు కాబట్టి. వీక్షించకపోయినా కొంతమంది ఉంటారు ఇన్ఫార్మర్స్, వాళ్ళ దృష్టికి చేరేస్తారని చెప్తున్నా. నేను అందరికీ చెప్తున్నా, బుద్ధుల్ని కనిపెడతాడు దేవుడు. కక్కుర్తి బుద్ధిని కనిపెడతాడు, వంచన బుద్ధిని కనిపెడతాడు. అవతలని నాశనం చేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నావా, ఎట్లా మాట్లాడుతున్నావు అనేది కనిపెడతాడు. అయితే ఒక్కటి, ఎదుటోడిని పతనం చేయటానికి గుంటలు తవ్వే మాటలు మనం మాట్లాడుతూ పైకి భక్తుల్లాగా షో చేస్తా లోపల గుంట తవ్వే వ్యవహారాలు చేస్తూ ఉంటే ఎవడు దవ్వుకున్న దానిలో వాడే పడేటట్టు చేస్తాడు. కాబట్టి వాడు సేవకుడైనా, విశ్వాస అయినా, పరిచారకుడైనా అందరికీ రాత్రి ప్రేమతో చెప్తున్నాను, జాగ్రత్త. అది నీ కుటుంబ జీవితంలోనైనా, సమాజంలో సహోదరులతో అయినా, ఎక్కడైనా జాగ్రత్త. నేను అభ్యాసం చేస్తున్నా ఓపెన్గా ఉండటానికి, యథార్థంగా నేను నడుచుకోవడానికి, దేవుణ్ణి, దేవునితో పాటు సాటి సహోదరులను కూడా మనసారా ప్రేమించి అందరి క్షేమాన్ని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు అన్న పంధాలో ముందుకు సాగిపోతున్న ఇది క్రీస్తునందు ఉన్న బిడ్డలందరి విషయంలో. అంతేకాదు లోకస్తులు కూడా రక్షణలోకి వచ్చి బాగుండాలని మనసారా కోరుకుంటున్నా. ఎవరికైనా ఏదన్నా సలహా చెప్పినా ప్రేమించి మంచి అభిప్రాయంతోనే చెప్తా. స్తోత్రం. ఎవరికైనా ఏదైనా ఆలోచన చెప్పినా ప్రేమించి మంచి ఆలోచన. ఎవరికైనా ఏదైనా నేర్పదలుచుకున్న ప్రేమించి మంచి సంగతిని. ఏది కూడా దాపరికం లేకుండా, అరమరిక లేకుండా, వాళ్ళు ఏమని అనుకోని ఫ్రీగా ఉంటా. అవతలలో కూడా ఫ్రీగా ఉండాలని కోరుకుంటా. మీరు కూడా యథార్థంగా ఉండండి, ఓపెన్గా ఉండండి, ఫ్రీగా ఉండండి. కుళ్ళుబోతు బుద్ధి, ఏ బుద్ధి వద్దు. ద్విపాత్రాభినయం వద్దు. ఏక మనస్సు, నిష్కాపట్యం. ఈ మాట ఒక్కసారి కాదండి, మత్తయి సువార్తలో కూడా చెప్తాడు. తోడేళ్ల మధ్యలోకి గొర్రెలు పంపినట్టు మిమ్మల్ని పంపుతున్నాను, పావురం వలె, పాముల వలె వివేకులను, పామురం వలె నిష్కపటులై ఉండండి అన్నాడు. యేసయ్య కోరిన కోరికలు ఈ రెండు. అందుకు ఎత్తే ఈ మాట, నిష్కపటం,
చిన్న బ్యాలెన్స్ మిస్ అయినా ఎవరైనా మా వాళ్ళ టాకింగ్లో పట్టుకుంటా నేను. ఏంది అల్లన్నా, కొంచెం బాధ కలిగిందా నీకు? కొంచెం వాళ్ళు ముందుకెళ్తే నీకేమన్నా అభ్యంతరం కలిగిందా? తప్పు. వెళ్ళని, ముందుకెళ్తే వెళ్ళని, నిన్ను కూడా తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని వెంటనే ఒక రాయి వేసినట్టు చాలామంది దొరుకుతారు నిజంగా దేవుడు ఎక్సర్సైజ్ చేస్తే. ఎందుకంటే దైనందిన జీవితంలో బోల్డ్ అన్ని చోట్ల దొరుకుతూ ఉంటాం. అందుకే వివేకంతో పాటు నిష్కాపట్యం చాలా అవసరం అన్నాడు.